బాబా గారి జ్ఞానామృతంతో ఈరోజు మెడిటేషన్ మొదలు పెడదాము యాజ్ యూజువల్గా. నిన్న మనము ఆ, ఎన్నో అధ్యాయము 36వ అధ్యాయం చెప్పుకుంటున్నాము కదా. ఔరంగాబాద్కర్ భార్య గురించి ఆ బాబా గారి యొక్క లీల ఏమిటో, ఆమె కథలో బాబా గారి యొక్క లీల ఏమిటో చెప్పుకుందాం. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కుకొనెను, కాని నిష్ప్రయోజనం అయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి యత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథునితో ఆ, షిరిడీకి వచ్చెను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపాను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూసి వారి పాదములపై పడి తన మనస్సు విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకున్నట్టుకై తగిన అవకాశమునకై కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుతకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలగజేసుకోమనెను. శ్యామ శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు, అయినను ఆమె గురించి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు ఆమెకు చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండమనియు, తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియు చెప్పాను. అంటే బాబా గారు మసీదు లోపల ఆ పైన ఉంటారు, వీళ్ళందరూ కొంచెం కిందగా నిలబడుతూ ఉంటారు కాబోలు. అట్లా అన్నమాట. ఒకనాడు మధ్యాహ్న భోజనానంతరము శ్యామ బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితము అని బాబా ఇట్లను. శ్యామ, జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ శ్యామ అప్పుడు అనేసి అన్నారు బాబా గారు. శ్యామ అప్పుడు ఇట్లా అన్నారు: మీ నుండి మాకు గౌరవము గాని స్వర్గము గాని విమానము గాని అవసరం లేదు బాబా. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక అని చెప్పేసి నవ్వుతూ కోరుకున్నారు. బాబా అప్పుడు ఇట్లా అన్నారు: అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుండిని. నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను చేసన్న చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరొత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. సరే, ఆమెను పిలిచాడు కింద. శ్యామ ఇప్పుడు బాబా గారు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు కొబ్బరికాయ అది పట్టుకుని రెడీగా ఉండు, నేను పిలుస్తాను, పిలిచినప్పుడు నువ్వు రా అని చెప్పాడు కదా ఈవిడికి ఆ శ్యామ. సో అట్లానే ఆవిడ నిలబడి ఉంది అగరొత్తులు కొబ్బరికాయ పట్టుకుని. బాబా గారు భోజనం చేసి సరదాగా మాట్లాడుతూ శ్యామతోటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈయన సైగ చేస్తే ఆవిడ పైకి వచ్చింది. బాబా గారు ఆ కొబ్బరికాయ తీసి ఇట్లా ఇలా ఊపారు, ఆడించారు. ఆడిస్తే అది ఎండు కొబ్బరి కాబట్టి లోపల ఎండు కొబ్బరి అంతా కూడా గలగల్లాడుతూ శబ్దం వచ్చుచున్నది. అప్పుడు బాబా అన్నారు: శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను అన్నారు. బాబా గారు ఏమన్నారంటే, లోపల ఏదో గుండ్రంగా తిరుగుతోంది, ఇది ఏమంటుందో విను అని చెప్పేసి శ్యామాకి చెప్పారు. శ్యామ అన్నాడు: ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుకొనుచున్నది బాబా. కానీ టెంకాయను నీ ఆశీర్వాదంతో నువ్వు ఇమ్ము అనేసి అన్నాడు. బాబా అన్నారు: టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లా అనుకున్నటకు ప్రజలు ఎంత వెడుగులు అన్నారు. శ్యామ అన్నారు: నీ మాటలు మహిమయు ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలాయాపన చేయించు ఆశీర్వాదం ఇవ్వకున్నావు అన్నాడు బాబాని. ఎవరు? శ్యామ. ఆ సంవాదము కొంతసేపు అలా జరిగింది ఇద్దరి మధ్య. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని చెప్తున్నాడు. తుదకు బాబా లొంగి
ఆమె ఆమెకు సంతానము కలుగును అనెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలో అని జవాబిచ్చారు బాబాగారు. టెంకాయను పగలగొట్టారు. ఒక చిన్న చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు మాటలకు సాక్షివి. నీకు 12 మాసాలలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను గాను, మీరు దానిని చూచెదురుగాక అన్నారు. ఆమె 1 సంవత్సరం కాలంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకొచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడకు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో కాల శాల కట్టించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయం అయింది. అదే ఇక మనకు ఎవరికి ఏమి కావాలన్నా బాబా గారు చేయుచున్నారు కదా, అందులో ఒక కథ ఇది. అలాగే ఇప్పుడు 37వ అధ్యాయంలో స్టార్ట్ చేస్తున్నాము. చావడి ఉత్సవం ఏమిటో చూద్దాం. హేమట్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యాలు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు అలవి కావు. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచిపోయేవారు. మరికొన్ని సమయములు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందుచుండేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లే ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమియో చేయునట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రాతీతులుగా కానీ కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. అదే కదా ఆయన స్పిరిచువల్ సాధన. భూమి మీద అన్ని ఆత్మలతోటి అనుసంధానం అవుతూ వచ్చేవారు. వారు సముద్రము వలె శాంతముతో తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు, చాలా లోతు, కనుగొనదగిన దానిది కాదు. వర్ణనాతీతమైన అతని నైజము వర్ణింపగలరా ఎవరైనా? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెండ్రుల వలె, తల్లుల వలె చూచుకునడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని జీవకోటియందు చూచెదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. బాబా గారిని గురించి చెప్తున్నారు. వేదాంత బంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమట్ పంత్ చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలుపెట్టారు. చావడి ఉత్సవము బాబా సైనసాలను ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగానే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలుపెట్టిరి. వారి కటాక్షమునే చే దీనినే ఇప్పుడును వర్ణింతుము. చావడిలో నిద్రించే సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందము వెనక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల పురుషులు స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడితలు, మృదంగము, కంజిర మద్దెలు పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అనే కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ
సజ్జితమై బయట నిలుచుండెను. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునిడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చెయ్యి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామాయని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనదే. బాబా శరీరముపై మామూలు కఫిని వేసుకుని చంకలో సర్కా పట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుతుండేది. పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో ధునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమున ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగం వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతానముతో నాట్యమాడు సం సారీ కొందరు సంతోషముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా ఇరుప్రక్కల చామరములు మొదలగినవి పట్టుకుని విసురుచుండిరి. మార్గమంతియు అడుగులకు మడుగులు పరుచుడివారు. వానిపై బాబా భక్తుల కేకలతో నడిచిడివారు. తాత్యా ఎడమచేతిని, మహల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునిడివారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకన్న దారి తీయుచుండెను. అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడుడివారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహముండెడిది. వారి హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునట్లా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవములో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరముపై ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు. వారెవరినో పిలుచున్నట్లా కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షితు ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమునందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మాసారా మనసారా గురులుచుండిరి. మహిళసాపతి దేవత ఆవేశించిన వానివలే నృత్యము చేసేవాడు. కానీ బాబా యొక్క ధ్యాసను ఏమాత్రము చెదరకుండా ఉండేది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యా పాటీలు బాబాకు ఎడమ ప్రక్క నిల్చుండేవారు. భక్త మహిళసాపతి కుడివైపు నడుచుచు బాబా ఎట్లాయందును బాబాను పట్టుకునడివాడు. ఈ ఉత్సవముతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు వస్తూ ఉండేవారు. అందరూ వచ్చి చూస్తూ ఉండేవారు. ఇక్కడతో ఆపుదాము. మనము తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే మాస్టర్స్, అందరూ కూడా సుఖాసీనులకండి.